మెయిన్ స్టేజ్ ప్లగిన్ ఇన్స్టాలేషన్ కోర్స్. ఈ కోర్సులో నేను టోటల్గా 8 మాడ్యూల్స్ ప్లస్ ఒక బోనస్ మాడ్యూల్ అయితే కవర్ చేయడం జరిగింది. సో ఈ మాడ్యూల్స్లో ఏమేమి ప్రొవైడ్ చేశానో ఇప్పుడు నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మాడ్యూల్లో మీకు మ్యాక్ఓఎస్ వర్జన్స్, అలాగే మ్యాక్ఓఎస్లో ఏమేమి టైప్స్ ఉంటాయి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంట్లో మనకి ఇన్స్టాలేషన్ చేసే ముందు కొన్ని ప్లగ్గిన్స్ అనేవి మనం రెడీగా పెట్టుకోవాలి. అవి ఏమేమి రెడీగా పెట్టుకోవాలి ఇవన్నీ టోటల్గా ఫస్ట్ మాడ్యూల్లో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సెకండ్ మాడ్యూల్లో మనం మెయిన్ స్టేజ్ సాఫ్ట్వేర్ నుంచి స్టార్ట్ చేసాం. సో మెయిన్ స్టేజ్ సాఫ్ట్వేర్లో కూడా మనకి టైప్స్ ఉంటాయి, దాని వర్జన్స్ ఉంటాయి. ఆ వర్జన్స్లో కూడా మనకి ఏంటంటే ల్యాప్టాప్స్ ని బట్టే ఉంటాయి. ఒక్కొక్క ల్యాప్టాప్ లో ఒక్కొక్క వర్జన్ అనేది ఇన్స్టాల్ చేస్తారనమాట. సో మెయిన్ స్టేజ్ సాఫ్ట్వేర్ కి సంబంధించి మాడ్యూల్ 2 లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మాడ్యూల్ 3 లో మనకి కాంటాక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫస్ట్ మనం కాంటాక్ట్ ని ఇన్స్టాలేషన్ చేస్తాం, దాని తర్వాత మనం యాక్టివేషన్ చేస్తాం అనమాట. సో మాడ్యూల్ 3 లో టోటల్ గా కాంటాక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. మాడ్యూల్ 4 లో మనకి స్వామ్ బండిల్, స్వర్ ప్లగ్ ఇలాంటి ప్లగ్గిన్స్ అనేవి మనం ఇన్స్టాల్ చేసాం. దీంట్లో కూడా మనం ఫస్ట్ ఇన్స్టాలేషన్ చేస్తాం, దాని తర్వాత యాక్టివేషన్ చేస్తాం. ఇదంతా మనం మాడ్యూల్ 4 లో కవర్ చేయడం జరిగింది. మాడ్యూల్ 5 లో కేక్ వర్క్ Z3T అనే ప్లగ్ఇన్ ఉంటుంది, ఎక్కువగా చెన్నైకి యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ ప్లగ్ఇన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫస్ట్ మనం ఇన్స్టాలేషన్ చేసి దాని తర్వాత యాక్టివేషన్ చేస్తాం. వాటి మీద కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో దీని గురించి కూడా మాడ్యూల్ 5 లో మొత్తం టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మాడ్యూల్ 6 లో నెక్సస్ అనేది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, దాని లైబ్రరీ ఎలా లొకేట్ చేసుకోవాలి అనేది మాడ్యూల్ 6 లో మీకు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫస్ట్ DMG ఇన్స్టాల్ చేస్తాం, దాని తర్వాత లైబ్రరీని లొకేట్ చేస్తాం. ఇదంతా మనం మాడ్యూల్ 6 లో మనం కవర్ చేయడం జరిగింది అనమాట. మాడ్యూల్ 7 లో నేను 3 స్టెప్ మెథడ్స్ అయితే చెప్పడం జరిగింది. 3 స్టెప్ మెథడ్ ఏంటంటే మీరు ఏ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకున్నా ఈ 3 స్టెప్స్ లోనే రొటేట్ అవుతూ ఉంటుంది. ఏ ప్లగ్ఇన్ అయినా కానీ ఈ 3 స్టెప్స్ లోకే వస్తుంది. సో ఈ 3 స్టెప్స్ గురించి మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకున్నారంటే మీరు ఏ ప్లగ్ఇన్ అయినా కానీ ఈజీగా ఇన్స్టాల్ చేసేయచ్చు. సో ఇప్పుడు మాడ్యూల్ 1 నుంచి మాడ్యూల్ 6 వరకు ఏవైతే కవర్ చేసామో ఇవన్నీ ఒక రిఫరెన్స్ అనమాట. అంటే ఒక ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేయడానికి ఇవన్నీ రిఫరెన్స్ అనమాట. ఒక్కొక్క ప్లగ్ఇన్ ఒక్కొక్క టైప్ ఉంటుంది. ఇవన్నీ చూసుకొని 3 స్టెప్ మెథడ్స్ అనేది పెట్టామన్నమాట. సో ఇది మనం మాడ్యూల్ 7 లో కవర్ చేయడం జరిగింది. మాడ్యూల్ 8 లో ఫినిషింగ్ టచ్ అనమాట. నా కాన్సెప్ట్ ని ఓపెన్ చేసి దాని శాంపుల్స్ ని ఎలా లొకేట్ చేసుకోవాలి, అలాగే కాంటాక్ట్ లైబ్రరీస్ అనేవి కాంటాక్ట్ 5 లేకుండా 6 లోనే 7 లోనే మనం లైబ్రరీస్ ఎలా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ మాడ్యూల్ 8 లో కవర్ చేయడం జరిగింది. అలాగే నా కాన్సెప్ట్ ఓపెన్ చేసి ఏమేమి చెక్ చేసుకోవాలి అనేవి, ఫినిషింగ్ టచ్ ఇచ్చే ముందు మనం ఏమేమి చెక్ చేసుకోవాలి అంటే అన్ని కరెక్ట్ గా వర్క్ అవుతున్నాయా లేదా అవన్నీ ఎలా చెక్ చేసుకోవాలి, ఇలా కంప్లీట్ గా మనం మాడ్యూల్ 8 లో కవర్ చేయడం జరిగింది. అలాగే బోనస్ మాడ్యూల్ ఒకటి క్రియేట్ చేశాను, అందులో 3 థింగ్స్ ని నేను బోనస్ గా ఇవ్వడం జరిగింది. సో ఇదన్నమాట మెయిన్ స్టేజ్ ప్లగ్ఇన్ ఇన్స్టాలేషన్ కోర్స్. మీరు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. సో ఈ కోర్స్ మీకు వీడియోస్ ఎప్పటికీ ఉంటాయి కాబట్టి మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు. సపోజ్ ఒక ఇన్స్టాలేషన్ చేస్తున్నప్పుడు ఒక ప్లగ్ఇన్ గురించి మర్చిపోతే మళ్ళీ కోర్సులోకి వచ్చి చూసుకొని ప్లగ్ఇన్ అనేది మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి పే చేస్తే మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇవి వీడియోస్ అనేవి మీరు వాడుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి.